నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మానవ అక్రమ రవాణా కేసులో ఒక ఆసియా మహిళను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఒక మహిళను చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు బలవంతం చేయడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. హై క్రిమినల్ కోర్టు ఆమెకు 2000 బహ్రెయిన్ దినార్ల జరిమానా కూడా విధించింది. బాధితురాల్ని స్వదేశానికి పంపించే ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. అలాగే శిక్షాకాలం పూర్తయ్యాక శాశ్వతంగా దేశం నుండి బహిష్కరించాలని తన తీర్పులో కోర్టు పేర్కొంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ నుండి ఒక నివేదిక అందిన తర్వాత ఈ కేసు ప్రారంభమైంది. బాధితురాల్ని లైంగిక దోపిడీకి గురిచేసి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి బలవంతంగా లాగారని అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. బాధితురాల్ని మానవ అక్రమ రవాణా నిరోధక జాతీయ కమిటీ ఆధ్వర్యంలోని ఒక ఆశ్రయంలో పెట్టి సహాయ సహకారాలు అందజేశారు. సౌదీ అరేబియాలో 15 ఏళ్ల లోపు పిల్లలలో సుమారు 65% మంది తమ వయసుకు తగని సినిమాలు, గేమ్లు లేదా ఇతర కంటెంట్కు గురవుతున్నారు. ఈ మేరకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక తెలియజేసింది. ది నెక్స్ట్ జనరేషన్ సౌదీస్ చైల్డ్హుడ్ ఇన్ సౌదీ అరేబియా అనే టైటిల్లో ఉన్న ఈ నివేదిక 2025లో సౌదీ సొసైటీ పేరుతో సౌదీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్, సలేహ్ కామెల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్, అల్ ముహైదీబ్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. ఎలక్ట్రానిక్ గేమింగ్ వాతావరణంలో పాల్గొనే పిల్లలు వివిధ వయసుల వ్యక్తులతో సంభాషణలకు, అలాగే వారి అభివృద్ధి దశకు తగని భాష మరియు అంశాలకు గురవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డిజిటల్ ఫ్రెండ్స్ భావనను ఎక్కువగా అంగీకరిస్తున్నారని, అటువంటి వర్చువల్ సహచరులతో వారి సంభాషణకు మద్దతు కూడా ఇస్తున్నారని పరిస్థితులు వెల్లడైంది. అదే సమయంలో కొన్ని ప్రతికూల అనుభవాల కారణంగా కొంతమంది పిల్లలు ఈ రకమైన స్నేహం పట్ల ప్రతికూల అభిప్రాయాలను పెంచుకోగా, మరికొందరు సంభాషణలో సవాళ్లు మరియు అస్థిరతను పేర్కొంటూ డిజిటల్ స్నేహాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తిని యుద్ధానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించాలని కువైట్ ఆశిస్తున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈఓ షేక్ నవాఫ్ అల్ సబాహ్ తెలిపారు. కువైట్ ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించిందని, వారం రోజుల్లోనే ఉత్పత్తి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను పెంచిపోతుందని ఆశిస్తున్నట్లు షేక్ నవాఫ్ చెప్పారు. కువైట్ వాడరేవులకు అంతర్జాతీయ వాణిజ్య నౌకా రవాణా సేవలు అందుబాటులో ఉండడాన్ని బట్టి రాబోయే వారాల్లో కువైట్ యుద్ధానికి ముందున్న ఉత్పత్తి స్థాయి అయిన రోజుకు సుమారు 2.5 మిలియన్ బ్యారెళ్లకు తిరిగి రాగలదని ఆయన తెలిపారు. యుద్ధ సమయంలో సరఫరా అంతరాయాలకు సంబంధించిన అన్ని ఫోర్స్ మేజర్ ప్రకటనలను తక్షణమే ఎత్తివేసినట్లు కేపీసీ అధిపతి ప్రకటించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా సరఫరాను పునరుద్ధరించేందుకు కేసీపీ వినియోగదారులతో కలిసి పనిచేస్తుందని షేక్ నవాఫ్ తెలిపారు. అమెరికా, ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం కింద హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరపడంతో చమురు రవాణాకు ఇబ్బందులు తొలగాయి. అయితే సముద్ర రవాణా సాధారణ స్థాయికి రావడానికి సమయం పట్టొచ్చని షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. మీరు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తిరిగి ప్రయాణానికి కొద్ది సమయం ముందు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటే ఏం చేస్తారు? ఆ డబ్బు ఇక తిరిగి రాదని, దానికోసం వెతకడానికి అక్కడ ఎక్కువ కాలం గడిపే సమయం లేదని మీరు భావించే అవకాశం ఉంది. అయితే దుబాయ్లోని ఒక రద్దీగా ఉండే షాపింగ్ సెంటర్లో 3000 దిర్హాములు పోగొట్టుకున్న ఒక పర్యాటకురాలి విషయంలో మాత్రం అలా జరగలేదు. డబ్బు పోయిందని గ్రహించిన వెంటనే అరబ్ దేశానికి చెందిన ఆ మహిళ టూరిస్ట్ సపోర్ట్ సర్వీస్ ద్వారా దుబాయ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అలాగే తన తిరుగు ప్రయాణ వివరాలను కూడా అధికారులకు తెలియజేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని, ఒకవేళ డబ్బు దొరికితే ఆమె అప్పటికే దుబాయ్ విడిచి వెళ్ళినప్పటికీ ఆ మొత్తాన్ని ఆమెకు పంపిస్తామని హామీ ఇచ్చారు. టూరిస్ట్ పోలీస్ విభాగంలోని షాపింగ్ సెంటర్ సెక్యూరిటీ సెక్షన్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి షాపింగ్ సెంటర్లో ఆమె కదలికలను పరిశీలించిందని లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఒక దుకాణంలో ఆ డబ్బు మొత్తం దొరికింది. ఆ మహిళ ఇచ్చిన వివరాల ఆధారంగా నోట్ల సంఖ్య మరియు విలువను సరిచూశారు. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఆ డబ్బును ఆమె స్వదేశానికి బదిలీ చేశారు. దుబాయ్ పోలీసుల తక్షణ స్పందనను ఆ పర్యాటకురాలు ప్రశంసించారు. డబ్బు తిరిగి దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దుబాయ్లో ఉన్న భద్రత మరియు నిజాయితీని ఆమె కొనియాడారు. షాపింగ్ సెంటర్లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మజూద్ పెజిష్కియన్ చర్చలు జరిపారు. మిడిల్ ఈస్టులో భద్రత మరియు స్థిరత్వాన్ని నెలకొల్పడంలో అమీర్ పోషించిన పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ప్రశంసించారు. అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి దోహదపడే ఉద్రిక్తతల తగ్గింపు ప్రయత్నాల పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమెరికాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఇరాన్ అధ్యక్షుడిని అమీర్ అభినందించారు. ఈ ప్రాంతంలో మరియు ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో చర్చలు మరియు దౌత్యపరమైన మార్గాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఖతార్ దృఢమైన వైఖరిని అమీర్ పునరుద్ఘాటించారు. అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భద్రత మరియు శాంతిని పెంపొందించే లక్ష్యంతో జరిగే అన్ని ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని అమీర్ స్పష్టం చేశారు. ఖతార్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కాలానుగుణ కార్యక్రమాల్లో ఒకటైన ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ హంబా ఎగ్జిబిషన్ పిలుస్తారు. 3వ ఎడిషన్ సూక్ ఆఫ్ వాకిఫ్లోని ఈస్టర్న్ స్క్వేర్లో ప్రారంభమైంది. ఇది అత్యుత్తమ భారతీయ మామిడి రకాలు, ఆహార ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకొచ్చింది. ఖతార్లోని భారత రాయబారి విపుల్ సమక్షంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆఫీస్ ప్రతినిధి అబ్దుల్ రహమాన్ మహమ్మద్ అల్ నుఐమి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఖతార్లోని భారత రాయబార కార్యాలయ సహకారంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆఫీస్ సెలబ్రేషన్స్ కమిటీ దీన్ని నిర్వహిస్తోంది. జూన్ 27 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శన సందర్శకులకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు వాణిజ్య అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశపు అత్యుత్తమ మామిడి పండ్లు మరియు మామిడి ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 2వ ఎడిషన్కు 1,14,400 మందికి పైగా సందర్శకులు హాజరయ్యారు. మొత్తం 1,30,000 కిలోలకు పైగా మామిడి పండ్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం 35కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రసిద్ధ మామిడి రకాల్లో ఆల్ఫోన్సో, మల్లిక, కేసర్, లంగరా, దసరి మరియు అనేక ఇతర రకాలు ఉన్నాయి. ఎగ్జిబిషన్ జనరల్ సూపర్వైజర్ ఖాలిద్ సైఫ్ అల్ సుబైది తెలిపారు. భారత రాయబారి హెచ్సి విపుల్ మాట్లాడుతూ ఈ మ్యాంగో ఫెస్టివల్ ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఖతార్లోని ప్రజలు భారతీయ మామిడి పండ్లను ఎంతగానో ఇష్టపడతారని ఆయన పేర్కొన్నారు. భారత్ ఖతార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా $14 బిలియన్ పైగా ఉందని తెలిపారు. కారక్ టీ, బిర్యానీ, మామిడి పండ్లు మరియు ఖర్జూరాలతో సహా అనేక ఆహార ఉత్పత్తులు భారత్, ఖతార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంలో భాగంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.